సో హై గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత కొత్త వీడియో అయితే తీస్తున్నాను, అది కూడా హాలిడేస్లో. ఇప్పుడైతే నా 10th అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకైతే 2 months అయితే ఇంకా హాలిడేస్ అయితే దొరికినాయి. సో ఈ హాలిడేస్లో బెజార్ కొట్టకుండా, బోర్ కొట్టకుండా నేను ఇంకా నా ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఫ్లైట్ అయితే తయారు చేద్దామని ఒక ట్రై అయితే చేసినాము. ఒకసారి చూసుకోండి. ప్రస్తుతానికి అయితే దీని బాడీ వర్క్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయింది. ఇంకా పెయింటింగ్, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా మిగిలింది. సో గైస్, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనము ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా 2 రెక్కలు అయితే అతిపించడానికి ఉంది, అది కూడా అతిపించేద్దాం ఇంకా. సో లెట్స్ స్టార్ట్. ఈ చిన్న ఫ్లైట్ వచ్చేసి ఒక ఐడియా కోసం అయితే చేసినాము. ప్లేన్ కూడా మూతి లేదు, ఏం లేదు. ఓ ఖాళీ డబ్బారా, అందుకే 3 తెచ్చినాయి. ఏడావి అదరా అడనే బ్యాక్ సైడ్ వచ్చేసి స్పాయిలర్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కల్ని ఇట్లా పెట్టి ఇంకా ఇది ముందర రెక్క, ఇది వెనకాల రెక్క అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే వాడు అతికిస్తున్నాడు. పెట్టినా అదరా, నించో దాని మీద నీట్గా. అది లీపు బయట స్కిప్పర్ బయట కూర్చో. నడుచు నువ్వు నడుచు. తొక్కు వేసి తొక్కురా. అవ్వా నిజంగా చెప్పాలంటే ఈ ఫ్లైట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. వీడియోలో అయితే చిన్నగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అంగా దీని మీద డిజైన్ పడతాను చూడండి. డిజైన్ దీంట్లో అంతా బాగా పోయాల, గమ్ము అంతా పోసి మిక్స్ చేయాల. ఓకేనా? తగ్గం చాలా అనుకుంటున్నా. బ్రష్ తీసుకొని మనం వచ్చేసి అయితే కలుపుదాం. అరే నీళ్ళంతా కింద పడతాం కదా, మెల్లిగా చేద్దాం. గమ్మంతా దీనికి అతుక్కుందిరా. మెల్లిగా వేస్తే మెల్లిగా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. పనులన్నీ మెల్లిగా చేయాలి. ఇవి అంతా మెల్లిగా ఒక వాటర్ని అయితే మిక్స్ చేసేసినాను నేను. ఇంకా వాడంతా రెక్కలు వాటర్ని అయితే బాగా మిక్స్ చేసి ఇంకా మనది వాటర్ గ్లూ అయితే తయారైపోయింది. దీనికైతే వాడు హోల్ అయితే వేసేసినాడు. ఇంకా ఇది రెక్క వచ్చేసి దీంట్లో అయితే దూడుస్తాం. ఇంకా మనము ఎంత పెడితే ఇప్పుడే పెడతాము. అయిపోయింది. ఈ రెక్క అయితే కంప్లీట్ అయింది. ఇంకా అవతల పక్క అయితే రెక్క పెడతాము. ఈ సైడ్ది కూడా ప్రణయ్ గాడు అయితే ఫిక్స్ చేస్తున్నాడు. అప్పటి వరకు మేము వచ్చేసి ఇది మిక్స్ చేసుకున్నాం కదా, గమ్ విత్ వాటర్. సో ఈ పీసెస్ని అయితే న్యూస్ పేపర్ పీసెస్ని అయితే ఇట్లా కట్ చేసుకున్నాము. దీనికి ఇట్లా పూసి ఆ బ్రష్ని ఇట్లా పూసుదామని. సో ఇప్పుడైతే పూసుదాం. ఇది వచ్చే ఈడొండు ఆ పూసేది ప్లాన్ అంతా ఫ్లాప్ అయితే అయిపోయింది. ఆ న్యూస్ పేపర్ వచ్చేసి దానికి అతుక్కోవడమే లేదు. అందుకే అది అంతా తీసేస్తున్నా ఇప్పుడు నేను. ఇంకా దీంతో పని కాదులే అని డైరెక్ట్ A4 షీట్స్తోనే ఇంకా పని చేసేస్తున్నాము.